వెంకటేశ్వర స్వామి ముందు పుట్టినరోజు చేసుకోవాలి, పుట్టినరోజు నాడు ఆయన దర్శించుకోవాలి స్వామివారిని ఏ భక్తుడైనా అనుకుంటాడు కదా. అందులో భాగంగానే తనుజ పాప కూడా అనుకుంది. మరి తను రావటం దర్శనం చేసుకోవటానికి ముందు పాపం తను వచ్చారు, పుట్టినరోజు ఉందని మాకు తెలీదు. తిరుపతిలో కేక్ మరి కట్ చేయకూడదనేది. అయినా మేము ఆ కేకుని తీసుకొచ్చాం. ఆ కేకుని తీసుకొచ్చేటప్పుడు అది చూడండి, నందిత స్వీట్ అండ్ బేకరీ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి బ్లాక్ ఫారెస్ట్ ఎగ్లెస్ కేక్. బ్లాక్ ఫారెస్ట్ ఎగ్లెస్ కేక్ అని ఇది 1100 రూపాయలు ఈ కేక్. మేమే ట్రాన్స్ఫర్ చేసాం. ట్రాన్స్ఫర్ చేసి ఈ కేక్ని పైకి తీసుకెళ్ళాం. మరి మేము ఉన్నటువంటి విభవ అనేటటువంటి బ్లాక్లో ఆ రూమ్, మేము ఏదైతే రూమ్లో ఉన్నామో, మరి తనుజాకి ఈ విషయం తెలియదు. మాధురి మరి తన స్నేహితురాలు కాబట్టి తనని కళ్ళు మూసుకుంటా తీసుకొచ్చి ఒక అప్పటికప్పుడే చూపించి నీ పుట్టినరోజు కోసం కేక్ కట్ చేస్తున్నామంటే ఆమె కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కేక్ ఒక్క 2 నిమిషాలు మాత్రమే కట్ చేసాం. తను ఏదో గిఫ్ట్ సరదాగా పుట్టినరోజు సందర్భంగా ఇవ్వటం జరిగింది. క్లోజ్. మరి దీన్ని తప్పని సులువులు పలువులు చేసి రాత్రి అనక పగలనక మేమేదో ద్రోహం చేసేసినామని అప్పుడు అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా అందరూ ఫోటోలు తీసుకుంటున్నట్టు మేము తీసుకుంటున్నాం. మాతోకి వచ్చి కొంతమంది వచ్చి ఫోటోలు తీసుకున్నారు. అందరు చేసిందే మేము చేసాం. దానికి రీల్స్ అని పెట్టారు. రీల్స్ చేయటానికి మేము వెంకటేశ్వర స్వామి భక్తులం. నా మొదటి తలనీలాలు మొదటి ఏడాది నుంచే ఇచ్చామని మా అమ్మ చెప్పింది. ఈ రోజు వరకు కొన్ని వందల సార్లు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను నా జీవితంలో. వెంకటేశ్వర స్వామి దగ్గరికి మేము దర్శనానికి వెళితే కారు ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు చాలా జాగ్రత్తగా ఉంటాం, చాలా బాధ్యతలు తీసుకుంటాం. ఎక్కడా కూడా తినే ఆహారంలో కానీ అన్నింటిలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ దర్శనం చేసుకొచ్చే ఆనవాయితీ మాది. అక్కడ అపచారం చేసే శరీరాలు ఇవి. వెంకటేశ్వర స్వామి ముందు ఆయన పేరు పెట్టుకొని బ్రతికేటటువంటి నేను అపచారానికి అంగీకరిస్తానా? వారి భక్తుడిని కదా, మా ఇంటి ఇలవేల్పు కదా వెంకటేశ్వర స్వామి. ఆ సన్నిధిలో జరుగుతుందా? ఆ రోజు ఇంకోటి కూడా, స్వామి నేత్ర దర్శనం, నిజరూప దర్శనం ఆ రోజు ఉంటుంది 5వ తారీఖున. నిజరూప దర్శనం, నేత్ర దర్శనంలో తిరుపతిలో ఎవ్వరు అబద్ధం ఆడరు, తప్పు చేయరు. కాబట్టి నేను క్లారిటీగా చెప్తున్నాను. ఆ రోజు జరిగిందంతా కూడా తెలియజేస్తున్నాను భక్తులకి, సభ్య సమాజానికి. ఒక 5-6 ఛానల్స్లో దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ దుష్ప్రచారానికి మేము క్లారిటీ చెప్పాలి. అందుకే నేను క్లారిటీగా తెలియజేస్తున్నాను. కేక్ కట్ చేయకూడదన్న నిబంధనలు అక్కడ ఉన్నాయన్న విషయం మాకు తెలియదు.